నేను ఇందాక చెప్పినట్టే జగన్ అన్ని ఇస్తేనే ఓడగొట్టినప్పుడు మాకేంట్లా అనే ఫీలింగ్ తో ఉన్నట్టు వీళ్ళు అక్కడ అంటే సంక్షేమం విషయంలో జగన్ కన్నా మెరుగైన సంక్షేమం ఇస్తామని ఎన్నికల ముందు చేసిన ప్రచారం ఉన్నప్పుడు దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం అయితే వైసీపీ మీద ఉంటది. ఓకే, వాళ్ళు ఎలాగ అసెంబ్లీకి వెళ్ళట్లేదు కాబట్టి బయట లేదంటే మండలిలోనో ఆ పోరాటాలు అయితే చేస్తున్నారు, కానీ అక్కడ పరిష్కారం అయితే ఏమీ కనిపించట్లేదు. ప్రజలకు మరి ఎవరు సమాధానం చెప్తారు? అంటే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నది కదా ప్రభుత్వ ఉద్దేశము. జగన్ వైసీపీని తిడితే అదే సమాధానం వాళ్ళ దృష్టిలో, అరెస్టులు చేయడం. అదే సందర్భంలో అధికార పక్షానికి సంబంధించి ఇట్లాంటి వాటి మీదన ఇదివరకు అయితే కనుక జగన్ 48 గంటల నిరాహార దీక్షలు అట్లాంటివి చేసేవాడు. ఇప్పుడు అట్లాంటి ప్లానింగ్ చేయట్లేదు బయట. ఆ ఆస్పెక్ట్ వెళ్ళినప్పుడు పరామర్శలు ఈ వరకే వెళ్తున్నాడు. మేబీ నేను అనుకోవడం వచ్చే ఏడాదికి అవి ఏమైనా ప్లాన్ చేస్తారేమో. ఏది ఇప్పుడు ఏదో ఆర్గనైజ్డ్ ప్లాన్ అనుకుంటున్నారు కదా, సంస్థాగత నిర్మాణం చేశాక, అందుకోసం ఆగుతున్నట్టున్నారు. సార్, రెండు కాన్సెప్ట్లు, ఇటు అమరావతి అటు విశాఖ. ఓకే, డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు రెండు చోట్ల కూడా భూములు లేదంటే కంపెనీలు పరిశ్రమలను ఆకట్టుకోవడం ఇదంతా. ఇక్కడ ఎప్పటికీ ఎకరం 99 పైసలకు, లేదంటే నిన్న ఆయన బొత్స సత్యనారాయణ గారు ఆరోపించినట్టు ఎకరంలో ₹1,00,000 30 ఎకరాలంటే 30 లక్షలకు ఇచ్చారట. గీతం వాళ్ళకి ఇప్పటికీ కూడా 99 పైసలకే కట్టబెడుతున్నారు. అంటే ఇప్పటికీ అవసరం ఉందా? లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, రియల్ ఎస్టేట్ కి కట్టబెడుతున్నారా అపరంగా భూములు? ఎలా చూడాలి ఈ వ్యవహారాన్ని? ఇక్కడ పరిశ్రమల్ని ప్రోత్సహించడానికి భూముల్లో రాయితీలు ఇవ్వడంలో తప్పు లేదు, కానీ దోచి పెట్టడం మాత్రం తప్పు. ఇప్పుడు పరిశ్రమలను ఎక్కడ ప్రోత్సహించాలి? భూముల ధరలు అంటే మనకి ఎక్కడైతే